హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినయశీల కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనము గోంగూర చట్నీ చేసుకుందామండి. ఇది చాలా ఈజీ, ఒక హాఫ్ అన్ అవర్లో మీకు తయారైపోతుంది. నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నాను. ఈ పుంటికూరను కడుక్కున్న పుంటికూరను ఇలా గుండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చీలు ఇందులోనే వేసేయాలి. మనకి ఇందులో కష్టపడేది ఏం లేదండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. ఒక 7-8 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే మంచి నూనె వేసుకోవాలి. మంచి నూనె ఒక 3 పల్లీలు వేస్తున్నాను. ఈ గుండితో 3 వేసాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇలాగే పొయ్యి మీద పెట్టుకోండి, కాస్త మగ్గుతుంది. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇది గోంగూర మంచిగా మగ్గిపోయింది మెత్తగా. దీంట్లో మనము పొయ్యి మీద పెట్టినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని సిమ్ములో ఉడికించుకోవాలా. ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పోసి సిమ్ములో ఉడికించుకోవాలి. ఇలా ఉడికి ఇదంతా మెదిగిన తర్వాత పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో మెదుపుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. 3 గుండీల నూనె వేసుకోండి. నూనె బాగానే పడుతుంది దీనికి. నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది చాలా. ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు గుత్తితో ఇట్లా రుబ్బుకొని మెదుపుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఏమేయాలో చూపిస్తాను. కడాయిలో నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాము. అవి వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేద్దాము. కాస్త వెల్లుల్లి వేడెక్కాక ఎండుమిర్చి, వేసాక వేగించాలా. ఈ పుంటికూర పెద్ద కట్ట అయితే 1 బంచ్ తీసుకోండి, సన్న కట్టలు అయితే 3 కట్టలు తీసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం. పసుపు ఆకరణ వేయాలి, చాలాసేపు పెట్టినామంటే పసుపు మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ ఉడికించిన గోంగూరలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, ఈ కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు ఇందులో వేసి కలుపుకోవాలి. పళ్ళ కిందికి ఉల్లిగడ్డ వస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ఉల్లిగడ్డలు అనేది పుంటికూరలో మగ్గి చాలా టేస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పుంటికూరను మొత్తము ఈ తాలింపులో వేసేసుకుందాం. ఇక మంట పెట్టొద్దు, స్టవ్ ఆపేసినాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పుంటికూర, చాలా తొందరగా కూడా అవుతుంది. ఎవరికైనా బాగా ఆకలి అయినప్పుడు ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకొని తినవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ గోంగూర పచ్చడి. ఈ వీడియో మీకు ఇష్టమైతే నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు కాలంలో తీసే వీడియోలు మీకు అప్డేట్ అవుతాయి, అందుకే ఈ వీడియోను చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.